హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటిపై మందకృష్ణ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ భేటీలో మంత్రులు దామోదర రాజనరసింహతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటిపై మందకృష్ణ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ భేటీలో మంత్రులు దామోదర రాజనరసింహతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, శ్వేత, కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు ఇతర నేతలు కూడా కలవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ముఖ్యమైనటువంటి అధికారులు, అలాగే ప్రధానంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి కేశవరావు, అలాగే వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా పాల్గొన్నారు. మనం చూస్తున్నాం, గత వారం ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి తీర్మానం చేశారు. అలాగే అంత ముందు ఏకసభ్య కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవన్నీ కూడా నివేదించినటువంటి నేపథ్యంలో దీనిపై మందకృష్ణ మాదిగ సీఎం ను కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన వర్గీకరణ అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ మాట్లాడడం జరిగింది. 1-2 క్యాస్ట్లకు సంబంధించి, ఉపకులాలకు సంబంధించినటువంటి అంశంలో 1-2 సబ్ కులాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో కొంత అన్యాయం జరుగుతుంది, వాటిని కూడా సరిచేసే కార్యక్రమంలో ముందుకు పోవాలి. అలాగే రిజర్వేషన్ల అంశం కావచ్చు, వర్గీకరణ అంశం విషయంలోనే ప్రధానంగా ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.